హాయ్ అండి. నేను క్యాజువల్‌గా తీసుకున్న డెసిషను నాకు డెడ్‌లైన్ అవుతుందనైతే నేనెప్పుడూ అనుకోలేదు. అదేంటి అంటారా? యాక్చువల్‌గా ఏంటి అంటే, ఒక చిన్న డెసిషన్ అనమాట. అది చేస్తే బావుండు అని తీసుకున్న డెసిషన్ ఏమైంది అంటే, నా ఇంట్రెస్ట్ చూసి నాకు 1 ఇయర్ టైమ్ ఇచ్చి, మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి, నాకు కొంచెం అమౌంట్ ఇస్తాను. సో, నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే ఈ 1 ఇయర్‌లోనే ప్రూవ్ చేసుకో. నువ్వు ప్రూఫ్ చేసుకోలేకపోతే మాత్రం వదిలేయాలి అని చెప్పి ఒక డెడ్‌లైన్ ఇచ్చారనమాట. వినడానికి బానే ఉంటది. చేయడానికి కూడా బానే ఉంటుందనుకున్నాను. బట్ ఒకసారి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట. ఇది చాలా టఫ్ జాబు. అలాగే నేను చాలా చాలా పేషెన్స్‌తో ఉండాల్సిన జాబ్ అని. మనకి 1 ఇయర్ టైమ్ ఉంది. 1 ఇయర్‌లో అట్‌లీస్ట్ అది జరిగినా, జరగకపోయినా మనము రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటాము. లైఫ్‌లో నేనొకటి చేయాలనుకుని చేయలేకపోయాను అనుకునే కన్నా స్టార్ట్ చేశాము. ఐదర్ సక్సెస్ అవుతాము. లేదంటే లెసన్ నేర్చుకుంటాం అంతే. సో, ఆ మోటివేషన్‌తోనే స్టార్ట్ చేశాననమాట. నా ఈ కాటన్ క్వీన్స్ అనేది. సో, ఇదేంటి అంటే ఇదసలు ఎందుకు తీసుకున్నాను ఈ డెసిషన్ అంటే నాకు యాక్చువల్‌గా నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటాను. యాహ్! 5-7 ఇయర్స్ బిట్వీన్ అనమాట. నా ఫ్రెండ్స్‌కి సైకిల్ అది ఉండేదనమాట. అయితే అప్పటినుంచి నాకు సైకిల్ తొక్కాలని చాలా ఇష్టం. అంటే నా ఓన్ సైకిల్ అనమాట. కొత్త సైకిల్ కొనుక్కోవాలి. నాకే కాదు నాలా చాలా మందికి ఆ టైంలో ఆ కోరిక ఉండే ఉంటుంది. మీలో ఎవరికైనా ఆ కోరిక ఉండి ఇంకా నెరవేరకపోతే నాకు కామెంట్ చేయండి. నాకైతే రీసెంట్‌గానే మా ఫ్యామిలీలో నాకు సైకిల్ కావాలి అని ఇప్పుడు అడిగాననమాట. నాకు కొత్త సైకిల్ కొన్నారనమాట. అస్సలు చిన్నప్పుడు కొన్నా కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతానో లేదో తెలీదు గానీ, ఆ సైకిల్ కొనగానే నేను చాలా చాలా హ్యాపీ. అది కూడా నాకు ఫేవరెట్ అయిన లేడీ బర్డ్ అనమాట బీఎస్ఏలో. అసలు ఆ చిన్నప్పటి నుండి డ్రీమ్ అనమాట నాకు సైకిల్ కొనుక్కోవాలి. నా ఓన్ సైకిల్ అని. మన దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నా కూడా ఆ చిన్నప్పుడు కొనుక్కోవాలనుకున్న సైకిల్ లేదనే రిగ్రెట్ ఉంటుంది కదా! అదైతే నాకు రిగ్రెట్ లేకుండా ఈ ఇయర్ స్టార్టింగ్‌లో నాకు సంక్రాంతి టైంకనమాట. నాకు కొత్త సైకిల్ కొనుక్కున్నా. అలాగే 2, 3 విషెస్ కూడా చిన్నప్పటి నుంచి ఉన్నవన్నీ కూడా ఒక 2, 3 విషెస్ చిన్న చిన్నవే అయినా కూడా కొంచెం డిలేగా వచ్చాయన్నమాట నా దగ్గరికి. సో, నాకిదంతా జరగడం చూసి ఓకే. ఈ ఇయర్ నాకు నా విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయేమో అన్న థాట్‌తో నేను ఒక మేనిఫెస్ట్ లాంటిదనమాట. అట్లా అనుకున్నాను అంతే. ఇలా ఎప్పటినుంచో అనుకుంటున్న కోరికలు కొన్ని కొన్ని చిన్న చిన్నవైనా కూడా భలేగా ఓకే. తీరుతున్నాయి. సో, మేనిఫెస్ట్ చేసుకుంటే అది ఎప్పటికైనా అవుతుందేమో కదా! అని చిన్నప్పటి నుంచి నాకు కోరికుండేదనమాట. ఓన్‌గా ఒక స్టోర్ అంటే క్లాత్ స్టోర్ పెట్టాలని బొటీక్ లాంటిది. సో, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉండే. బట్ నాకు ఆ టైంలో దానికన్నా నాకు వేరే సెక్టార్ అంటే చాలా ఇష్టం ఉండేదనమాట. సర్వీస్ సెక్టారు. సో, నేను దాన్ని చూజ్ చేసుకున్నాను. బట్ స్టిల్ అప్పట్లో నా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారనమాట. సో, దాంతో కొంచెం కొంచెం నా ఓన్‌గా డ్రెసెస్ డిజైన్ చేసుకోవడము అట్లాంటివి అప్పట్లో. సో, ఇప్పుడు ఓకే. ఆ డ్రీమ్ అనేది ఇంకా అలాగే ఉండిపోయింది కదా! ఒకసారి స్టార్ట్ చేద్దాం. అందరూ బిజినెస్ చేస్తున్నారు. ఓకే. మనం కూడా ట్రై చేద్దాము ఏముంది అని నేను కూడా జస్ట్ క్యాజుయల్‌గా కొన్ని తీసుకొచ్చాననమాట. సో, తీసుకొస్తే అంటే లైక్ హాఫ్ సారీస్ అవి ప్రీవియస్‌గా నేను పోస్ట్ చేశాను. బట్ ఈ ఛానెల్‌లో నేనింకా పోస్ట్ చేయలేదు. మోస్ట్‌లీ నేను కావాలంటే ఆ ఫోటోస్ అవి నేను డ్రాప్ చేస్తాననమాట. సో, అప్పుడు మీరు చెక్ చేయండి. ఇఫ్ మీకు అందులో ఏం నచ్చినా కూడా అవి సేల్‌కి ఇంకా ఉన్నాయి. సో, అవి తెచ్చి చాలా ఇంట్రెస్ట్‌గా వీడియోస్ చేసి దానికోసం చాలా ప్యాషన్‌తో చేశాననమాట. సో, అది చూసి నా ఇంట్రెస్ట్ అంతా చూసి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నేనెలా చేయాలి? ఏం చేయాలని వాళ్ళు ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్నారనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది నా ఫ్రెండ్స్‌ని చూసి. అండ్ నా ఫ్రెండ్సే కాదు నా వెల్ విషర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ నేను తెచ్చుకునే టైము అంటే లైక్ సంక్రాంతికి ఒక 1 మంత్ బిఫోర్ తెచ్చుంటే అవి సేల్ అయ్యేవేమో మోస్ట్‌లీ. బికాజ్ అవి హాఫ్ సారీస్ అనమాట. నేను యాక్చువల్‌గా క్యాజువల్‌గా ఇద్దాం ఎవరైనా ఇంటికొస్తే అని వెళ్లి షాపింగ్‌కి చాలా బావున్నాయని అదే చెప్పాను కదా! యూనివర్స్ నాకేదో చెప్తుందేమో అనిపించిందనమాట. సో, ఎప్పుడు కొనేదానికన్నా ఎక్కువ తీసుకున్నాననమాట. అలాగే ఇంట్లో కూడా ఎక్కువ తీసుకున్నావు కదా! ఓకే. నువ్వు
సేల్ స్టార్ట్ చెయి నీకు నచ్చుతుందన్నావు కదా! అని జెప్పి అన్నారు. సో, అట్లా స్టార్ట్ అయిందనమాట నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకునే ఫస్ట్ స్టెప్ అనమాట. సో, దాంతో ఓకే. నాకు టైమ్ ఉంది. సో, నేను చేయగలుగుతానేమో అని చెప్పి అది ట్రై చేశాను. బట్ అది ఫ్లాప్ అయింది. సో, అయితే నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేద్దామని శారీస్ తీసుకొచ్చాను. అవి కూడా శాంపిల్ శారీసే. ఎక్కువ తేలేదు. లాస్ట్ టైమ్ కన్నా కొంచెం తక్కువే తెచ్చాను. బట్ అది ఇంకా నేను వీడియో కూడా చేయలేదు. ఆ తర్వాత ఓకే. సమ్మర్ ఒస్తుంది కాబట్టి కాటన్స్ అని చెప్పి కాటన్స్ కోసం మంచిగా వేట చేశాననమాట. ఒక 2, 3 ప్లేసెస్‌కి వెళ్ళి అట్లాగా. బట్ నేననుకున్న ప్రైస్ రాలేదు కానీ బెస్ట్ క్లాత్ అయితే దొరికిందనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ కాపీ అనేది నాకు దొరికింది. తర్వాత ఇమిటేషన్స్, డూప్లికేట్స్ ఉంటాయి. సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అని చెప్పి అట్లాంటివి కాకుండా ఫస్ట్ కాపీ డీలర్ దొరికారనమాట. బట్ నేననుకున్న ప్రైస్ కన్నా కొంచెం పెట్టాను ఎక్కువ. అది కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. బట్ క్లాత్ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాననమాట. ఇట్లా ఇంత ఇంట్రెస్ట్ ఉండడంతో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఇంప్రెస్ అయిపోయారనమాట. సో, ఇంప్రెస్ అవ్వడంతో ఓకే. దెన్ నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి 1 ఇయర్ టైమ్ ఇస్తాము. ఆ 1 ఇయర్‌లో నువ్వు ప్రూవ్ చేసుకో. లేదు అనుకుంటే నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. అట్లా అయితేనే సపోర్ట్ చేస్తాం అన్నారనమాట. సో, మనకైతే 1 ఇయర్ టైమ్ ఉంది కదా! యాహ్! 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 నేను చేసేస్తాను నేను అని చెప్పి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయింది నా కాటన్ క్వీన్స్ అనమాట. నాకీ పేరు పెట్టడానికే ఒక 1 మంత్ టైం పట్టింది. దీంట్లో ప్రోస్, కాన్స్ అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఎందుకో నాకు అంటే చాలా నేమ్స్ అయితే సెర్చ్ చేశాను. బట్ ఈ పేరు ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయినట్టు అనిపిచ్చింది. బట్ సెర్చ్ ఇంజిన్‌లో అయితే COTTONనే వస్తది కాటను. బట్ నాదేంటంటే KOTTON అనమాట. అట్లాగా సో, సెర్చ్ ఇంజిన్‌లో కూడా ప్రాబ్లమొస్తుంది. అయినా కూడా ఇట్స్ ఓకే. నాకు నచ్చింది అని. ఇట్లాగా కొంచెం స్టబ్బర్న్‌గా ఉండడం వల్ల కూడా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశాను. బట్ నా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఎంత సపోర్ట్ చేస్తారంటే అసలు ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఎలా చేయాలి కూడా నాకు బాగా అంటే లైక్ బ్యాక్ బోన్ సపోర్ట్ అంటారు కదా! అట్లా అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా అందరిని కన్సల్ట్ చేస్తున్నాను. అందరూ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. కొన్ని చేంజ్ చేయగలుగుతున్నాను. కొన్ని చేంజ్ చేయలేకపోతున్నాననమాట. సో, వాళ్ళు చేసే సజెషన్స్ అవన్నీ కూడా నేను తీసుకొని, ఫీడ్‌బ్యాక్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని, కొంచెం కొంచెం అయితే ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను. అన్నీ చేయలేకపోతున్నాను. ఐ యామ్ సో సారీ గైస్. సో, అట్లా స్టార్ట్ అయిందనమాట నా ఈ కాటన్ క్వీన్స్ జర్నీ. ఇంకా ఫస్ట్ స్టెప్పే. ఎందుకంటే కాటన్స్ తీసుకురావడానికి నేను చాలా ప్లేసెస్‌కి వెళ్ళాను. అంటే మరీ ఎక్కువ వెళ్ళలేదు. బికాజ్ స్టార్టింగ్ కాబట్టి నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేశారనమాట. ఆయన లేకపోయి ఉండుంటే నాకు ఆ ఫస్ట్ కాపీ డీలర్ దొరికేవారు కాదు. ఈ కాటన్ జర్నీ ఇంకా డిలే అయ్యేదనమాట. ఆయనకి చాలా చాలా థాంక్స్ చెప్పాలి నేను. అండ్ నా ఫ్రెండ్‌కి కూడా తను కూడా పాపం వాళ్ళ అబ్బాయిని వదిలేసి నాకు ఒక 2, 3 డేస్ నాతోనే స్పెండ్ చేసింది. తనకైతే ఇంకా చాలా చాలా థాంక్స్ అబ్బా! ఎందుకంటే వాళ్ళ నాన్నగారు తను లేకపోయి ఉండుంటే నేను ఆ డీలర్‌ని కలిసేదాన్ని కాదనమాట. ఎక్కడెక్కడో తీసుకొస్తాను గానీ మనం అనుకుంటాం అన్నీ ఒకేలా ఉంటాయని. బట్ వాళ్ళు 20 ఇయర్స్ నుంచి ఆ డీలర్ దగ్గర వాళ్ళు బిజినెస్ చేస్తున్నారనమాట ఆ డీలర్‌తో. సో, అలాగా ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరినడిగినా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటే అసలెవ్వరూ చెప్పరు. ఆహ్, సో, ఆయన అట్లా అనుకోకుండా నాకు ఆ ప్లేస్ చూపెట్టారంటే నిజంగా కదా! చాలా గ్రేట్ అసలు. థాంక్ యూ సో మచ్ అంకుల్. డైరెక్ట్‌గా చెప్పాను. ఇట్లా వీడియోలో ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నాను. అందుకనే చెప్తున్నాను. ఈ వీడియో మీరు చూసినట్టయితే నన్ను బ్లెస్ చేయండి. అంతే చాలు. మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడూ ఉండాలి. సో, అట్లా అంకుల్ త్రూ నేను ఆ షాప్‌కి వెళ్ళాననమాట. వెళ్ళి చూసాను. బట్ నాకైతే బాగా నచ్చాయి. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉండే. దానికన్నా తగ్గుతుందేమో అని అడిగాను. వాళ్ళదే చెప్పారు నాకు. మేడం మీకు బయట దొరికేవి కాపీస్ అండి. అవి మీకు తక్కువకి రావచ్చు. బట్ ఇవి ఫస్ట్ కాపీ అనమాట. సో, దాంతో మా ప్రైస్ ఇట్లాగే ఉంటుంది అన్నారు. బట్ నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. సరే ఫస్ట్ ట్రయల్ కదా! చూద్దామని. సో, ఫస్ట్ ట్రైలు అక్కడి నుంచి తీసుకొచ్చినవి. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నవన్నీ అవే. అక్కడ సెలక్షన్‌తో పాటు వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ వేయడం అవన్నీ కూడా కొత్త నాకు. చాలా కొత్త అండ్ అంటే చాలా టెన్షన్ కూడా కదా! అసలు వస్తుందో రాదో తెలీదు. సో, అట్లా అన్నమాట. అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ఇంకా న్యూ స్టార్ట్ కాబట్టి ప్రతీదీ ఎక్సైట్‌మెంట్‌తో పాటు కొంచెం ఇరిటేషన్ కూడా అన్నమాట. ఎట్లా డీల్ చేయాలో అవన్నీ కూడా నేర్చుకోవడమే ఇది.
చాలా ఈజీయే గదా! ఆ! వస్తాయి సేల్ చేస్తాం అనుకుంటారు గానీ, ఒకసారి దిగితే తెలుస్తది అని నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు నేను పడుతున్నాను కాబట్టి, నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ డే కాబట్టి, నెక్స్ట్ సేల్ అది స్టార్ట్ అయినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందనమాట. వాళ్ళు నాకెందుకు అట్లా చెప్పారు అనేది. సో, ఇప్పుడు స్టోరీలోకొస్తే ఇట్లా స్టార్ట్ అయిందనమాట. సో, క్యాజువల్‌గా తీసుకున్న ఆ డెసిషను నాకు ఇట్లాగా 1 ఇయర్ అనే డెడ్ ఎండ్ ఒస్తుందని తెలీదు. ఆ డెడ్ ఎండ్ లేకపోయుండుంటే మాత్రం నేనింకా డిలే చేసేదాన్నేమో. అది ఉండబట్టే నేను కొంచెం ఫాస్ట్‌గా వర్క్ చేస్తున్నానేమో అనిపిచ్చింది. హోప్ నా స్టోరీ మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. ఇట్లా స్టార్ట్ అయిందనమాట. అయితే నా వెల్ విషర్స్ అందరూ చెప్పారేంటి అంటే, "ఓకే. నువ్వు ఇట్లా జర్నీ చేస్తున్నావు కదా! మరి ఆ జర్నీ వీడియోస్ కూడా పెడితే బావుంటుంది కదా! రీచ్ ఒస్తుంది కదా!" అని జెప్పి సజెషన్స్ ఇచ్చారనమాట. ఆ టైంలో అసలు ఆ ప్రొడక్ట్ దొరుకుతదా లేదా? మంచిది దొరుకుతదా లేదా? ఇట్లా తిరగడంతో నాకసలు వీడియో చేయాలన్న థాటే రాలేదు. ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయితే సెకండ్ అటెంప్ట్‌కెళ్తాను కదా! అప్పుడు నేను ష్యూర్‌గా నా జర్నీ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో, అప్పుడు మనకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చుంటది గాబట్టి కొంచెం అంటే లైక్ కొంచెం ఫ్రీగా ఉంటాము. లేదు కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుందనమాట. స్ట్రెస్ కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను అంతే. హోప్ ఈ స్టాక్ అంతా తొందరగా అయిపోవాలి. అదైతే నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. బట్ మిగిలిందంతా మీ సపోర్ట్ అండ్ గాడ్ సపోర్ట్ ఉండాలి. అదైతే పక్కా ఉండాలి. నేనైతే మేనిఫెస్ట్ అయితే చేసుకున్నాను. ఇది ఎట్లాగైనా సక్సెస్ చేయాలి. నా స్టోర్‌ని ఇంకొంచెం పెద్దగా అంటే నాకు ఫైనల్ ఏంటి అంటే ఒక హోల్‌సేల్ స్టోర్ లాంటిది పెట్టాలి అన్నమాట. సో, అది నా ఎండ్ గోలు. అప్పటికి రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుందో నాకు తెలీదు గానీ, ఇప్పుడు తెచ్చిన స్టాక్ నేను 1 ఇయర్‌లో క్లియర్ చేస్తే చాలు. నాకైతే నెక్స్ట్ స్టెప్ ఏసే ఛాన్స్ ఉంటుంది. అదనమాట ఫైనల్‌గా స్టోరీ అయితే ఇది. అది నా క్యాజువల్ డెసిషన్ డెడ్ ఎండ్‌కి ఎట్లా ఎళ్ళింది అనేది. ఇప్పుడు అక్కడి నుంచి నేను సెకండ్ లెవెల్‌కి ఎట్లా ఎళ్తాను అనేది కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్. బాయ్.